నమస్తే శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడిని కూలగొట్టి గుడి భూమిని ఆక్రమించిన పట్టించుకొని అధికారులు. కలకడ అన్నమయ్య జిల్లా కలకడ మండలం కదిరాయి చెరువు గ్రామం దీనుమీదపల్లి నందుగల సర్వే నంబర్ 57 గ్రామం కంఠం భూమిని పూర్వీకుల కాలం నుండి నేటి వరకు కూడా వేరుశెనగ, కందులు, జొన్న, ఉలవలు పంట భూమిగా సాగు చేస్తూ వచ్చారు. వచ్చిన ఆదాయాన్ని గుడికి మరియు తమ సొంత అవసరాలకు స్థానికులు వినియోగిస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. పూర్వం నుండి శ్రీ గుంటి గంగమ్మ తల్లి ఆలయంను నిర్మించి పూజలు నిర్వహిస్తున్నట్లు కదిరాయి చెరువు గ్రామం నందుగల యాదవ్ కుటుంబాల మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో గత 3 సంవత్సరాల కాలం నుండి గుడికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్న కలకడ తహసీల్దార్ గుడి గురించి తెలుసుకుని 0.12 సెంట్ల గుడి నిర్మాణం కోసం సర్టిఫికేట్ గ్రామస్తులకు అందజేశారు. గుడి నిర్మాణం చేపట్టగా అదే గ్రామానికి చెందిన రామశెట్టి కృష్ణ, అతని కుమారుడు ఆర్ మంజునాథ్, అతని కొంతమంది అనుచరులు వేణు, బొమ్మిశెట్టి జయేంద్ర, ఆర్ బాలాజీలతో కలిసి 5/6/2024 రాత్రి సమయంలో గ్రామస్తులు నిర్మించుకున్న గుడి చుట్టూ ఉన్న ప్రహరీ కంచెను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ భూమికి చుట్టూ నాటుకున్న దాదాపు 150 కూసాలను వారి వెంట తెచ్చుకున్న ఆయుధాలతో జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం గురించి అధికారులకు చెప్పినా న్యాయం జరగలేదని తెలిపారు. గ్రామంలో ఇలా అన్యాయం జరుగుతుందని, గుడి నిర్మాణం చేపట్టడం ఇష్టం లేక గుడిని కూలగొట్టడం, ప్రహరీగా ఉంచిన కూసాలను కూల్చివేయడంతో పాటు అనేక మందిని గ్రామంలో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు విలేకరుల సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాయి చెరువు గ్రామస్తులు మేమందరము కదిరాయి చెరువు గ్రామంలో దిన్నుమీదపల్లి అని చెప్పని ఇక్కడ ఒక పల్లె పురాతన కాలం నుంచి ఇక్కడ వెలుసుంది. ఈ పురాతన కాలం దాదాపుగా మా ముత్తాతల కాలం నుంచి నేటి వరకు కూడా పూర్వీకులు అనుభవించుకుంటూ మా అనుభవపూర్వకంగా మేము అనుభవంలో ఉన్నాము. ఇక్కడ శ్రీ గుంటిగంగమ్మ అమ్మవారి గుడి పురాతన కాలం నుంచి చిన్న గుడి ఉండడం వల్ల ఆ గుడి హెచ్ఎన్ఎస్ అంద్రినివ కాలువ పోవడంతో ఆ కాలువ పోయినప్పుడు ఆ గుడి నిర్మాణము కొద్దిగా పక్కన ఉండడం వల్ల ఇప్పుడు మేము మళ్ళీ ఆ ఆనవాలు కనిపెట్టి మా పెద్దవాళ్ళ సహకారంతో ఊర్లో వాళ్ళ అందరి దగ్గర డొనేషన్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మేము గుడి నిర్మాణం మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ చేసి 90% మేము గుడి నిర్మాణం పూర్తి చేసినాము. అటువంటి గుడిని కూడా ఈ కదిరాయి చెరువు గ్రామానికి సంబంధించి రామశెట్టి కృష్ణ, అతని కుమారుడు రామశెట్టి మంజునాథ మరియు అతని అనుచరులు దాదాపుగా ఒక 10-15 మంది కలిసి దౌర్జన్యంగా గుడి నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాకు కూడా ఆ సమయంలో గుడి ధ్వంసం చేసే సమయంలో మాకు మళ్ళీ ఫోన్ కాల్స్ చేసి బెదిరించి మీరు కూడా రాండ్రా, మీ నిర్మాణాన్ని పూర్తిగా మేము ధ్వంసం చేస్తున్నామని చెప్పని బెదిరించి ఫోన్ కాల్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నాకు, నా కుటుంబ సభ్యులకి మరియు ప్రాణహాని తలపెడతామని చెప్పని మీరు ఏం చేసుకుంటారో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పని నేటికి కూడా బెదిరిస్తున్నారు. అదేవిధంగా బెదిరిస్తూ మరియు నేటికి కూడా మా మీద కక్ష సాధింపులు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా గత 3 రోజుల ముందు దాదాపుగా మా పెనుమూరి రాధిక మా భార్య పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహం నిర్మించుకున్నాము. ఇక్కడ దేవాలయానికి గాను గుడికి పురాతన కాలం నుంచి గుడి ఉండదు కాబట్టి గుడికి దేవరిల్లు అని చెప్పని ఒక ఉద్దేశంతో అందరి సహకారంతో ఇక్కడ ఇల్లు నిర్మించడం జరిగింది. ఆ ఇంటికి కూడా 3 రోజుల ముందు దారి లేకుండా మరియు ఇంటి నుంచి పెద్ద గాడి తీసి ఇక్కడ ఇంటికిను గుడికి మధ్యలో ఉన్న బిడుగు జాగాలో మేము ఉలవ పంట చేయడం జరిగింది. గత కాలం నుంచి కూడా మేము వేరుశనగ పంట, మొక్కజొన్న, ఉలవ ఇలా పంట సాగు చేస్తున్నాము. అయినా ఈ మధ్యకాలంలో మేము ఉలవ పంట వేసింటే దౌర్జన్యంగా 3 రోజుల ముందు ఈ రామశెట్టి కృష్ణ మరియు అతని కుమారుడు మంజునాథ మరియు అతని అనుచరులు వాళ్ళతో పాటు జేసీబీని పిలుచుకొచ్చి వాళ్ళ పనివారంతో మా మీద దౌర్జన్యం చేస్తూ మా భార్య మీద, మా మీద దౌర్జన్యం చేస్తూ మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అని చెప్పని అదేవిధంగా మా మీద దాడి చేసి పెద్ద గాడి తీసి ఇక్కడ పంటను నష్టం చేయడం జరిగింది. గుడిని పడగొట్టి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మీరేం చేసుకోలేకుండా ఉన్నారు.
కాబట్టి ఈరోజు మిమ్మల్ని చంపేస్తాము, మీ ఇంటిని కూడా ధ్వంసం చేస్తాము, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పని ఈరోజు వాళ్ళు మమ్మల్ని బెదిరించడం జరిగింది. అదేవిధంగా నీకు ఎవరైతే నీ బంధువులు ఎంతమంది వచ్చినా కూడా ఏమీ చేయలేరని చెప్పని వాళ్ళందరినీ కూడా మేము కక్ష సాధింపులు వాళ్ళ మీద చేస్తామని చెప్పని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. చెప్పు. కలగడంలో కదిరేచెరువు గ్రామంలో దినిమిందపల్లి మేము పూర్వీక మా తాతగారు నుండి మా యనమలో ఉంది సార్. ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు దొంగతనం బయటపడి ఊర్లోకి చేరుకున్నారు. ఆ పొద్దునంటే మా యనమలో ఉన్నది, పక్క భూములు మాయేను. మా యనమలో ఉన్న భూమిని గుడి కట్టుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము. రోడ్డు గుడి పగలు కొట్టేసినారు సార్. నైట్ వచ్చి వాళ్ళు నైట్ గుడికి పగలు కొట్టుతూ మమ్మల్ని అన్ని మళ్ళీ ఫోన్ చేసి పిలిపించినారు, మీ సత్తా ఉంటే రాను రా తెలుసుకుందామన్నారు. మేము భయపడి గుడి ధ్వంసం చేసినారు. మళ్ళీ ఈ 3 ఏళ్ళ ముద్దుగా మళ్ళీ ఈ గొలవలు తల్లినాము. ఆ పంట గొలవలు తల్లింటే మేము వాళ్ళు వచ్చి జేజేపీని పిలుచుకొచ్చి వాళ్ళు మంజునాథ, రామశెట్టి కృష్ణ వీళ్ళంతా వచ్చి వాళ్ళ అన్నసూర్లు జేపీ పిలుచుకొచ్చి ఇవన్నీ గాడి కొట్టేసినారు సార్. నడవలోతు గాడి కొట్టి రోడ్డు ఏర్పరిచినాడు. ఆ ఇల్లుకి మాకు దావలేదని నీకేం చేసుకుంటావు చేసుకోపోరు అంటున్నాడు. అంటే మేమే సేద్యం చేసుకుంటున్నాము. మా యానంలో చాలా ఏళ్ళ వంటి 30 ఏళ్ళ వంటి ఉండింది. తరతరాలుగా మా తాత ముత్తాతల కాంటి ఉండింది. భూమి మేమే చేసుకుంటాం. వాళ్ళు దౌర్జన్యంగా మధ్యలో వచ్చి మాదని పెరుకులాడుతున్నారు. మేము పంట పెట్టుకుంటే పంట కూడా నాశనం చేసి దుమ్మతి చేసి గుడి కట్టుకుంటే గుడి కూడా పగలగొట్టేసి రేకి దౌర్జన్యంగా పగలగొట్టేసినారు. మీరేం చేస్తారో చేయండి అని చెప్పి మళ్ళీ పోడ్లు కలిపినారు. మేము భయపడి రాలేదు. నైటు కోసాలు మా భూమి చుట్టకారం కోసాలు నాటుకున్నా కూడా అవి కూడా కోసాలు కూడా అన్నీ కొట్టేసినారు వాళ్ళ దౌర్జన్యంతో. దానికి ఇంకేమి చేయలేరు అని చెప్పని మళ్ళీ దావ తీసి పంట నట్టం చేసి దావ తీసినారు సార్. మాకెవరు లేరని కదా, కదిరేచల్లో ఉన్ని కూడా ఉండారు. దీనికి ఏం